సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ గారు మరొకసారి తన దానగుణాన్ని చాటారు. ఎప్పుడు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండే మెగాస్టార్ గారు 70వ సంవత్సరం పుట్టినరోజు చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో కలిసి ₹1 కోటి చెక్కు అందించారు. ఎందుకంటే ఇటీవలే బుడమేరు పొంగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం సహాయ నిధికి ₹1 ఇక్కడ తెలంగాణ సీఎంకి రేవంత్ రెడ్డి గారికి ₹1 ఇచ్చారు. మరలా ఇప్పుడు ఇంకో ₹1 ఇవ్వటం నిజంగా, ఎందుకంటే చాలామంది చెప్తుంటారు ఆయన ఏదో 2 పెన్షన్లు తీసుకుంటారు అని చెప్పేసి కొంతమంది బయలుదేరారు ఈ మధ్య. ఆయన ఎంత సేవ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఏం గుర్తుపడుతుందా. ఆయన ఖర్చు పెట్టేది ఎంత, బ్లడ్ బ్యాంక్ ద్వారా దాదాపు లక్షలాది మందిని కాపాడి ఈ రోజున చరిత్రలో నిలిచిపోయాడు. ఆ రోజు కారణ జన్ముడు అని చెప్పి అబ్దుల్ కలాం గారి చేత ప్రశంసలు పొందారు. మన కోతవేటి దూరంలోనే బ్లడ్ బ్యాంక్ ఉంటుంది రోడ్డు అవతల. ఎప్పుడు కూడా కిటకిటలాడుతూ ఉంటారు బ్లడ్ ఇవ్వటానికి, బ్లడ్ తీసుకోవటానికి. అంటే కార్పొరేట్లో ఎక్కువగా ఫీజు వసూలు చేస్తారు అని చెప్పి ఆ సమయంలో బ్లడ్ దొరక్క చాలామంది చనిపోయాయి. ఈ సందర్భంలో వాళ్ళు ఆధార్ కార్డు ఇస్తే చాలు వాళ్ళకి బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నారంటే మరి అది మెయింటెనెన్స్ మామూలు విషయమా? దాంట్లో యంత్రాంగం అంతా ఉండాలి, అన్నీ చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు 1-2 సార్లు అయితే పర్లా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా ప్రజల మనల్ని పొందుతున్న మెగాస్టార్ గారు తన తమ్ముడైతే అన్నని మించిన తమ్ముడు, కొడుకైతే తండ్రిని మించిన కుమారుడు రామ్ చరణ్. ఈ విధంగా మెగా ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా ఏదో టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, ఈ సమాజానికి చేయాలన్న ఆ తపన అనేది వాళ్ళ కుటుంబంలోనే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే కొణిదెల వెంకట్రావు గారు, కొణిదెల అంజనీదేవి గారు, ఆ కుటుంబంలో పుట్టిన వీళ్ళంతా కూడా ఈరోజు దేశ రాజకీయాలంతా మెగా బ్రదర్స్ వైపే చూస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు కదా. కొంతమంది విమర్శిస్తుంటారు చిరంజీవి గారిని, మరి విమర్శించే వాళ్ళంతా ఏమైపోయారో కాలక్రమంలో మనం చూసాం. తన్ని పెద్దరికం ఆయన ఏంటి చేసేది అనుకుంటారు, కానీ చివరికి ఆయన దగ్గరికి అందరూ వెళ్తూ ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ కరోనా టైంలో తన అపర్ణ హస్తం అందించాడు, ఎంతోమందికి ప్రాణాలు కాపాడాడు, నేత్రదానం ఇచ్చారు, తర్వాత ఆక్సిజన్ కూడా అందించి ప్రాణాలు కాపాడాడు. ఇవన్నీ కూడా తో పాటుగా రెమెడీసియర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరలా ఇంకో ₹1 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో కలిసి ఆయన నివాసాలు ఇవ్వటం, తర్వాత 40 నిమిషాలు సుదీర్ఘంగా అనేక విషయాలు మాట్లాడుకోవటం. ఒక్కసారిగా అవతల రాజకీయ పార్టీలకి ఏం మాట్లాడుకున్నారు, ఏం జరుగుతుంది. తన తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఈయనేమో నెక్స్ట్ లెవెల్లో రాజకీయాలు మోదీ గారు వీళ్ళిద్దరు అన్నదమ్ముల్ని ఆ రోజు కూటమి ప్రమాణ స్వీకారోత్సవంలో 2 చేతులు ఎత్తారు. అంటే భవిష్యత్తులో చిరంజీవి గారిని ఏ విధంగా చూడబోతున్నారు. అభిమానులు అయితేనేమో ఈ 70 సంవత్సరం వచ్చిన సందర్భంగా ఆయన ఒకటే మిగిలింది, భారతరత్న ఆయనకి రావాలి అంటున్నారు. నిజమే, భారతరత్న రావడానికి అర్హత ఉందా అంటే నిజమే. ఆయనకంటే అర్హత ఎవరికి ఉందంటారు? 4.5 దశాబ్దంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. చెన్నై వెళ్ళి కష్టపడి నటనలో ప్రావీణ్యత పొంది ఆ నటనకే వన్నె తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడుగా మెగాస్టార్ గారు నిలిచారు. అందరికీ ఒక స్వయం కృషి, ఒక విజేత. స్టాలిన్ మాలాంటి వాళ్ళకి ఎంతోమంది కూడా ఆయనే స్ఫూర్తి ప్రదాత. పెద్ద పెద్ద 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి కూడా ఆయనే స్ఫూర్తి ప్రదాత. అంటే మరి ఎంతమంది హృదయాల్లో ఆయన ఉండడం అని చెప్పొచ్చు. ప్రతి ఇంట్లో ఎవరైనా తెలిసిపోవచ్చు, తెలియకపోవచ్చేమో, కానీ చిరంజీవి అంటే తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుసు. ఆ విధంగా ప్రతి ఇంట్లోనూ నా ఫ్యామిలీ మెంబర్ అనే ముద్ర ఏర్పాటు చేసుకోవటం నిజంగా చరిత్రలో కొంతమందికే ఉంటుంది. దైవబలం ఉంది. అంజనీపుత్రుడిగా మెగాస్టార్ గారు తన సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పుడు కూడా 7-10 వయసులో ఒకవైపు సంక్రాంతికి శంకర వరప్రసాద్ సినిమా వస్తున్నామని చెప్పి స్టార్ట్ అయింది, ఇంకోటి బాబీ దర్శకత్వం ఇంకో సినిమా స్టార్ట్ అయింది. అంటే ప్రజలను అలరించడానికి ఒళ్ళంతా గుల్ల చేసుకొని ఇప్పుడు కూడా ఆ స్టెప్స్ ఏదైతే ఉందో ఆయన రెస్ట్ తీసుకోవట్లా. సమాజం కోసం, ప్రజల కోసం ఆయన నిత్యం పరితపించే ఆలోచన ఏదైతే ఉందో నిజంగా చిరంజీవి గారే. ఎప్పుడు చెప్తుంటాం చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమని. నిజమే, చెట్టు ఏమీ ఆశించకుండా మనకు నీడనిస్తుంది, ఆక్సిజన్ అందించింది, మనం కూర్చోడానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి బెడ్. రేపు చనిపోయిన తర్వాత మన ఒంటి మీద ఉన్న నగలగలు ఏం లేదు, అటు ఇటు తిప్పి ఆ 4 కట్ల మీదే మనకు కాల్చేస్తారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన ఒకవైపు పర్యావరణం కోసం చెట్లు నాటుతాడు, ఒకవైపు చిరంజీవి గారిలాగా అందరికీ నీడనందిస్తాడు. ఆ కుటుంబం నుంచి అనేక మంది హీరోలు తయారు చేశాడు. నిజంగా ఆయన కారణ జన్ముడు కాక మరేమంటారు.